ఫాలో చేయమని చెప్పిన సెల్ కూడా ఆన్ చేయను. ఇట్లా మనం ప్రెస్ క్లబ్ కాడికి ఏమైనా వస్తే కొంచెం రాష్ట్రంలోని ఫార్మసీ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు జగదీష్. ఏపీ ఫార్మా జేఏసీ ప్యానెల్ తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల్లో మేము పోటీ చేస్తూ ఉన్నాము. నా సీరియల్ నెంబర్ 10. నా మిత్రులు 6, 14, 27, 28, 32 వరుస సంఖ్యల్లో ఏపీ ఫార్మాలో ఉన్నాము. గత 10 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మసీ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అంటే దాదాపు ఉమ్మడి రాష్ట్రంలో గత 16 ఏళ్ల క్రితం ఒకే ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్కి ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత దాదాపు విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్కు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 60,000 మందికి పైగా ఫార్మసిస్టులు ఈ యొక్క ఎన్నికలలో ఓటర్లుగా పార్టిసిపేట్ చేస్తారు. ఈ యొక్క ఎన్నిక విధానం అనేది ఓటింగ్ బ్యాలెట్ పేపర్ ద్వారా జరుగుతుంది. ఇందులో భాగంగా ఇదివరకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్లో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయగా ఆ తర్వాత నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తయిపోయింది. ఇప్పుడు 24వ తేదీ లోపు ఎన్నికలు అనేది జరగాలని చెప్పేసి షెడ్యూల్లో పేర్కొన్నారు. ఇందులో భాగంగా జిల్లాలకు రిటర్నింగ్ అధికారి కొత్తమాసు దినేష్ కుమార్ గారు పోస్టల్ బ్యాలెట్ పేపర్లను పంపించడం జరిగింది. ఈ క్రమంలో మన కడప జిల్లాకు కూడా ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ పేపర్లు చేరుకున్నాయి. దాదాపు 4,000 పైచీలకు ఓటర్లు ఈ యొక్క కడప జిల్లాలో ఉన్నారు. ఈ యొక్క ఓటర్లు రేపటి ఫార్మసీ వృత్తిపరమైన భవిష్యత్తుకు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక మంచి చేసే వ్యక్తులకు మాత్రమే ఓటేస్తే రేపు వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి ఏపీ ఫార్మా జేఏసీ తరఫున రేపటి వారి యొక్క వృత్తిపరమైనటువంటి భవిష్యత్తు కోసం అద్భుతమైనటువంటి హామీలతో ముఖ్యంగా సెక్షన్ 42 అమలు, అదేవిధంగా ఫార్మసీ ఇన్స్పెక్టర్ల నియామకం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తామని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క కనీస వేతనాలు, ఎందుకంటే మెడికల్ షాపుల్లో చూస్తున్నాం ఫార్మసిస్టులు ఉండరు, ఎందుకనంటే కనీస వేతనం ఇవ్వరు. అనర్హులతో ఈరోజు దాదాపు 5,000, 6,000, 7,000 ఇచ్చి ప్రజలకు మందులు జారీ చేయిస్తూ ప్రజా ఆరోగ్యానికి తూట్లు పొడుస్తున్నారు ఈరోజు కొంతమంది మందుల షాపుల యజమానులు. అటువంటి పరిస్థితి లేకుండా ఒక కనీస వేతనం ప్రజా ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ఫార్మసిస్టుల యొక్క సంక్షేమం కోసం ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా 2 చోట్ల పనిచేస్తున్నారనేటువంటి నెపంతో తప్పుడు ఆరోపణలు గుప్పించి దాదాపు 16,000కు పైగా రెన్యువల్ పెండింగ్లో పెట్టి ఫార్మసిస్టుల యొక్క ప్రాక్టీస్ హక్కులతో ఆడుకునేటువంటి పరిస్థితి మనం చూసాం. మేము ఈ యొక్క ఫార్మా జేఏసీ తరఫున ఒకటే హామీ ఇస్తూ ఉన్నాం. ఏపీ ఫార్మా జేఏసీ ప్యానెల్ సభ్యులను కనుక ఓటేసి గెలిపిస్తే ఒకే ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లోనే ఈ 16,000 మంది యొక్క రెన్యువల్స్ను పూర్తి చేసి వారికి మంచి చేస్తామని చెప్పేసి హామీ ఇస్తూ ఉన్నాం. ఈ రకంగా చూసుకుంటే ఫార్మసీ టీచర్లకు ఏఐసిటిఈ పే స్కేల్ ఎక్కడా ఇవ్వటంలా, వాళ్ళ యొక్క సంక్షేమం కోసం అవసరమైతే ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్స్ రెగ్యులేషన్స్ని అమెండ్మెంట్ చేసి అసెంబ్లీలో ఖచ్చితంగా ఫార్మసిస్టుల సంక్షేమం కోసం కొత్త రూల్స్ తీసుకొచ్చి రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ కూడా ఈ యొక్క అకాడమిక్ సెక్టార్లో పనిచేసేటువంటి ఈ అధ్యాపకులకు ఖచ్చితంగా ఏఐసిటిఈ పే స్కేల్ ఇస్తేనే ఆయా కళాశాలల మనుగడ కొనసాగుతుంది. లేకపోతే ఆ కళాశాలలు ఎవరైతే ఏఐసిటిఈ పే స్కేల్ ఇవ్వకుండా ఈ యొక్క ఫార్మసీ అధ్యాపకులతో ఊడిగం చేయించుకుంటా ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా కేంద్ర ఫార్మసీ కౌన్సిల్కు ఫిర్యాదు చేసి వాళ్ళ పని పడతాం అని చెప్పి కూడా ఏపీ ఫార్మా జేఏసీ సందర్భంగా తెలియజేస్తూ ఉంది. ఫార్మసిస్టులారా, ఎవరు కూడా ఎటువంటి ప్రలోభాలకు గురి కాకండి. మంచి అభ్యర్థులు ఉన్నారు, వారికి మాత్రమే ఓటేయండి. ఏపీ ఫార్మా జేఏసీ మీకు అండగా నిలబడుతుంది, మీ సమస్యలను పరిష్కరిస్తుంది. ఈ యొక్క ఫార్మసీ వృత్తిని అద్భుతంగా ఈ రాష్ట్రంలో పరిణమిల్లేలా మేము ముందుకు తీసుకెళ్తాం. అంతేకాదు మరో మాట కూడా ఇస్తూ ఉన్నాం.
ఏపీ ఫార్మసీ కౌన్సిల్ ప్యానెల్ సభ్యుల అధికారంలో వారి యొక్క పరిపాలనతో ఈ దేశంలోనే ఒక దిక్సూచిగా రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ని మేము తయారు చేస్తామని చెప్పి మేము గట్టిగా చెప్తా ఉన్నాం. కాబట్టి ఏపీ ఫార్మా జేఏసీ ప్యానెల్ సభ్యులకు ఓటేసి మరియు వేయించి అఖండ మెజార్టీతో గెలిపించగలరని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా. పేరు మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ ఎన్నికలు నిర్వహించడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి విద్యార్థులుగా ఫార్మసిస్టులుగా చదువుకొని ఇవాళ విద్యార్థి పోరాటాల్లో యువజన పోరాటాల్లో భాగమై ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ జేఏసీగా పోటీ చేస్తూ ఉన్నటువంటి అభ్యర్థులకు అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్, అలాగే ఏఐవైఎఫ్, అలాగే వామపక్ష విద్యార్థి సంఘాలుగా మద్దతు తెలపడం జరుగుతూ ఉంది. ఇవాళ చూస్తూ ఉన్నాం, రాష్ట్రంలో 16 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్కు ఎన్నికలు నిర్వహించడం అంటే ఏ కారణాల రీత్యా ఎంత అనాలోచిత ప్రజా వైద్యం పట్ల ఈ పాలక ప్రభుత్వాలు లేదా ప్రజా అధికారులు ఉన్నటువంటి వ్యవహార శైలి ఉందో కనబడతా ఉంది. అందువల్ల ఈ ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ జేఏసీగా మేము ఒక్కటే అడుగుతూ ఉన్నాం, ఏదైతే ఫార్మసీ ఫీజుల మీద ఫీజులు వేసి వేలాది రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారో, దాని తర్వాత పేద మధ్యతరగతి విద్యార్థులుగా ఫార్మసీ పూర్తి చేసుకొని ఎలాంటి ఉపాధి లభించక డిగ్రీలను ఈ యొక్క మందుల కంపెనీ యజమానులు వాటిని తాకట్టు పెట్టుకునే విధంగా వేల రూపాయలు దండుకుంటూ ఏవైతే ఫేక్ డిగ్రీలతో లేకపోతే కల్తీ చేస్తున్నటువంటి డ్రగ్ మాఫియాతో ఇవాళ ప్రజల యొక్క జీవన ప్రమాణాలను దెబ్బతీసే విధంగా ఆర్థిక వనరులే వారి యొక్క ఆదాయ కేంద్రంగా ప్రజా వైద్యాన్ని దుర్వినియోగపరిచేటువంటి ఈ యొక్క డ్రగ్ మాఫియాకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ జేఏసీ ఎలక్షన్లలో కంటెస్ట్ చేస్తూ ఉంది. విద్యార్థులుగా యువజనులుగా ఆంధ్రప్రదేశ్ ఫార్మసిస్టులుగా మనలో ఒకరు చదువుకొని విద్యారంగం పట్ల ప్రజా వైద్యం పట్ల పూర్తి స్థాయిలో అవగాహన పొంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ జేఏసీ కౌన్సిల్లో ఎలక్షన్లలో పోటీ చేయడం జరుగుతుంది. కాబట్టి మేము చేస్తూ ఉన్నాం. 6, 10, ఈ 28, 27, ఈ 14 క్రమ సంఖ్యల్లో పోటీ చేసేటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో ఈ మిత్రులందరినీ అఖండ మెజారిటీతో గెలిపించడం ద్వారా మన యొక్క ఫార్మసిస్ట్ డిగ్రీలకు విధంగా ఈ యొక్క జరుగుతున్నటువంటి కార్పొరేట్ కళాశాలల్లో ఫార్మసిస్ట్ కళాశాలల్లో లేదంటే మనం చదువుకున్నటువంటి చదువులను ఏదైతే డిగ్రీలను కొనుక్కునేటువంటి దోపిడీ దొంగలు ఎవరైతే యజమానులుగా వ్యవహరించి ప్రజా వైద్యాన్ని లూటీ చేస్తున్న పోరాటం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ జేఏసీ సిద్ధంగా ఉంది, కాపాడడానికి సిద్ధంగా ఉంది. ఓవరాల్గా ఈ యొక్క ప్రజా వైద్యాన్ని కాపాడుతూ ఆంధ్రప్రదేశ్ ఫార్మసిస్ట్ ఏదైతే స్ట్రక్చర్ బాడీ ఉందో దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక అకాడమిక్ ఇయర్ ప్లాన్ను తూచా తప్పకుండా నడిపించే విధంగా ప్రభుత్వం పైన ఒక పక్క పాలకుల పైన ఒత్తిడి చేసి గెలుపొందే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపి ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ మీ ఇంటికి చేరుతుంది. కాబట్టి ఈ యొక్క నమూనాలపైన ఈ నంబర్లపైన ఓటు వేసి గెలిపించాలని చెప్పి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్గా కోరుతా ఉన్నాం. నా పేరు శివకుమార్, డివైఎఫ్ఐ కడప జిల్లా కార్యదర్శి. ప్రధానంగా ఈరోజు ఈ సమావేశానికి గల ముఖ్య కారణం రాబోయే రోజులలో ఫార్మసిస్టులు జేఏసీ తరఫున ఎన్నికలలో నిలబడడం జరుగుతూ ఉంది. వాళ్ళందరినీ గెలిపించాలని చెప్పేసి ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలైన ఎస్ఎఫ్ఐ, అలాగే ఏఐఎస్ఎఫ్, అలాగే యువజన సంఘాలైనటువంటి ఏఐవైఎఫ్, ఇతర వామపక్ష కలిసి వచ్చేటువంటి అన్ని సంఘాలు మద్దతు తీసుకొని ఈరోజు వాళ్ళ సహకరించాలని చెప్పేసి ఈ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే విషయం ఏంటంటే
ఈరోజు ఇంత ఎన్నికలు జరుగుతూ ఉన్నా కానీ ప్రభుత్వం కనీసం ఫార్మసిస్టులకు సంబంధించి అవగాహన కార్యక్రమం నిర్వహించాల్సి ఉన్నా కానీ ఈరోజు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయా లేదా అనేది గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించుకునే ప్రయత్నం ఈరోజు స్పష్టంగా కనపడతా ఉంది. ఈరోజు అనేకంగా ప్రతి సంవత్సరం ఫార్మసిస్టులు అయిపోయి ఈరోజు వేల మంది లక్షలాది మంది ఈరోజు నిరుద్యోగులుగా బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. వాళ్ళందరూ వేల రూపాయలు ఖర్చు పెట్టి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు సొంత ఫార్మసిస్టులుగా ఎదిగి వాళ్ళు సొంతంగా షాప్ పెట్టుకోవాలంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కనీసం వాళ్ళకు రుణాలు మంజూరు చేసే పరిస్థితి ఎక్కడా కనిపించే పరిస్థితి లేదు. అంతేకాకుండా అనేక ఆటంకాల పేరుతో ఈరోజు రుణాలు ఇవ్వకోకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది. అంతేకాకుండా ఏదైతే మెడికల్ షాపులలో ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలలో అయితేనేమి అలాగే మందుల షాపులలో అయితేనేమి కనీసం వాళ్ళ గౌరవ వేతనంగా సంబంధించి ఉపయోగపడే 15,000 రూపాయలు ఇవ్వాల్సి ఉన్నా కానీ ఈరోజు ఏమాత్రం లేకుండా వాళ్లకు 5,000, 4,000, 3,000 అనే రీతిలో ఈరోజు వాళ్ళని పెట్టుకొని తాత్కాలికంగా వాళ్ళ జీవితాలతో ఆడుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఇటువంటి సమస్యలన్నింటిపైన ఫార్మసీ జేఏసీ సందర్భంగా ప్యానల్ తరపున రేపు ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుంది. ఈ పోటీలలో గెలుపొంది తెగిన ప్రధానమైన ఫార్మసీస్ల అభివృద్ధి లక్ష్యంగా ఈ జేఏసీ పనిచేస్తుంది. ప్రభుత్వంతో రావాల్సిన హక్కులు వాటిని కాపాడుకొని వాళ్ళ హక్కులు సాధించుకోవడం కోసం ఈ జేఏసీ ముందుకు సాగుతుందని చెప్పేసి అయితే ఈ జేఏసీ తరపున కూడా మేము విద్యార్థి యువజన సంఘాలు కూడా మద్దతుగా నిలబడి వాళ్ళకు అండగా ఉంటామని చెప్పేసి ఉంటాం. కాబట్టి రేపు జరగబోయే ఎన్నికలలో 6, 10, 14, 27, 28, 32 గల నెంబర్కు సంబంధించినటువంటి బ్యాలెట్ నమూనాలు పైన ఓటు వేసి వాళ్ళని గెలిపించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సందర్భంగా జగదీష్ సంబంధించి ఈ జిల్లా ప్రాంతం ఈ ప్రాంతవాసి విద్యార్థి యువజన ఉద్యమాలలో అనేక రకాల పోరాటాలు చేసి కేసులు బనాయించుకొని విద్యార్థుల ఉద్యమాల లక్ష్యంగా యువజన ఉద్యమాల సమస్యల పరిష్కారం లక్ష్యంగా అనేక పోరాటాలు చేయడం జరిగింది. అటువంటి సందర్భంలో జగదీష్ లాంటి నాయకునికి సంబంధించి ఫార్మసీ కౌన్సిల్లో గెలిపించుకుంటే రాబో రోజుల్లో మరింత ముందుకు పోయేదానికి అవకాశం ఉంటుంది. జేఏసీ కూడా మరింత లక్ష్యంగా ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ ఖచ్చితంగా ఈ ప్యానెల్ని గెలిపించాలని మా తరఫున మద్దతు ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ అభ్యర్థులందరూ ఏదైతే ఫార్మసిస్టులు అందరూ ఖచ్చితంగా ఓటును సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.